కూడా సార్ ఒక కొత్తమైన మంచి చట్టం తీసుకొద్దామని కోరాను. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలనలో ఉందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. అన్ని ప్రశ్నలు అటే అయిపోతున్నాయి. ఇటు మమ్మల్ని కూడా అడగొచ్చు కదా, మేము అడుగుతామంటున్నారు సార్. ఇటువైపు నుంచి ప్లీజ్ మైక్ ఆన్ చేయండి. హలో, ఎవరిని అడగాలనుకుంటున్నారండి? మాధవ్ గారిని అడుగుదాం అనుకుంటున్నాను. మాధవ్ సార్. సార్, మీ స్కూల్ టైంలో మీ మీద బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన టీచర్ గురించి చెప్పండి సార్. ధన్యవాదాలు నన్ను కూడా ఒక క్వశ్చన్ అడిగినందుకు. అంటే ఇట్ మేక్స్ మీ ఫీల్ ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఇద్దరు స్టార్స్ ఉన్న మధ్యలో ఆ విధంగా ఒక మంచి ప్రశ్న అడిగాడు. మీ జీవితంలో టీచర్ యొక్క ప్రభావం, నా జీవితంలో కాదు మనందరి జీవితంలో కూడా టీచర్ ప్రభావం లేదే ఈ స్థాయికి రాం. ఆ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మన గౌరవ హెచ్ఆర్డి మంత్రి కానీ, ఇక్కడుండే అనేక మంది మంత్రులు కానీ, అందరి జీవితంలో తప్పనిసరిగా ఒక గురువు ఉంటాడు. ఆ గురువు కారణంగానే మన ఈ స్థాయికి వచ్చాం. ఆ విధంగా నా జీవితంలో కూడా నేను విజ్ఞాన విహార ఆవాస విద్యాలయం గుడిలో అని చెప్పి ఒక స్కూల్లో చదువుకున్నాను. ఆ స్కూల్లో అనేక మంది టీచర్లు అంటే మాతో పాటు చదివించి మాతో పాటు ఆటలాడుకొని తినిపించే విధంగా ఉండే ఒక వ్యవస్థ, ఒక గురుకుల పాఠశాల లాంటిది. ఆ విధంగా మా ప్రిన్సిపల్ గారు ఉండే దూసి రామకృష్ణ గారు, ఇప్పుడు ఆయన విజ్ఞాన భారతి యొక్క అఖిల భారత అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన అత్యంత సాధారణంగా అంటే చాలా చదువుకున్నాడు, పిహెచ్డి కూడా చేశాడు. కానీ అహంకారం లేకుండా మేము ఉదయాన్నే ఆటలాడుతుంటే మాతో పాటు ఆటలాడుకోవటం, అలాగే మేము భోంచేస్తుంటే పక్కనే కూర్చొని భోంచేయటం, ఆ విధంగా మాతో పాటు ప్రయాణం చేస్తూ మాకు విద్యలు నేర్పిన అటువంటి గురువుల కారణంగానే ఈ స్థాయికి వచ్చాం. ఆ విధంగానే ఇవాళ కూడా అహంకారం ఎక్కడ రాకూడదు, అంత స్థాయికి వెళ్ళి వాళ్ళు ఆ విధంగా ఉండగలుగుతున్నారు, మనం ఎందుకు ఉండలేం. అలాగే చిన్న చిన్న విషయాల పట్ల అంటే ఒక పని చేస్తే పనిలో అనేక రకాల విషయాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాలను మనం అశ్రద్ధ చేస్తాం. మా గురువు గారి దగ్గర మీరు నేర్చుకున్నది ఏంటంటే చిన్న చిన్న విషయాల పట్ల శ్రద్ధ వహించడం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు సిద్ధిస్తాయి. ఆ విధంగా అనేక మంది గురువులు ఉన్నారు మాకు. వినాయకరావు గారు, రామలింగ స్వామి గారు, మా హరిశ్చంద్ర ప్రసాద్ గారు, వాక్పతి రాజు గారు, వీళ్ళందరినీ గుర్తు చేసుకునే ఒక గొప్ప అవకాశం ఇచ్చావు కనుక ధన్యవాదాలు. కనుక మనందరి యొక్క లక్షణం లక్ష్యాలు అన్నిటినీ కూడా తీర్చిదిద్దేది, దిశ ఇచ్చేది టీచర్లు. కనుక అటువంటి టీచర్ని జ్ఞాపకం చేసుకునే ఒక గొప్ప అవకాశం. ఇంతమంది టీచర్లు కూడా ఆ విధంగా గుర్తుంచుకొని వాళ్ళలాగా మనం కూడా ఉండాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. రేపటి తరానికి మీరు కూడా ఆ టీచర్లుగా మారి అందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ధన్యవాదాలు. ధన్యవాదములు సార్. మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తూ ఈ గ్యాలరీలో ఎవరైనా ప్రశ్న అడగాలి అనుకుంటే దయచేసి నుంచోవలసిందిగా కోరుతున్నాం. ఆ అమ్మాయి నిలబడింది, ఆవిడకి మైక్ ఇవ్వండి అమ్మా. రైట్. నమస్తే సార్, నా పేరు జంధ్యాల అంజని. మాది ప్రకాశం జిల్లా నాగులుప్పల్పాడు మండలం తిమ్మసముద్రం గ్రామం సార్. నేను టెట్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు, అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో డిఎస్సిలో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించాను సార్. నేను మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను సార్. మా తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులే సార్. గతంలో మీ ప్రభుత్వ హయాంలోనే డిఎస్సిలో పోస్ట్ సాధించి ఇప్పుడు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు సార్. మళ్ళీ మీ ప్రభుత్వ హయాంలోనే నాకు ర్యాంక్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా డిఎస్సి జర్నీలో వాళ్ళు నాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. అలాగే మీ